Yeah. సో గైస్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ ల్యాండ్ చైన్ ఏజెంట్స్ అన్నమాట. మనం ఈ వీడియోలో ఒక ఏజెంట్ ని బిల్డ్ చేద్దాము విత్ కస్టమ్ టూల్ అండ్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న టూల్స్ తో మనం బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ మనకి ఏఐ అప్లికేషన్ అంటే ఏంటండి? నథింగ్ బట్ మనం ఒక క్వశ్చన్ ఇస్తాము అండ్ యూ విల్ గెట్ ది ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాగ్స్ యూజ్ చేసి మనం ఏం చేసాము, మనం క్వశ్చన్ ప్లస్ సమ్ డేటా మనం ఎక్స్టర్నల్ గా ఇచ్చి మనం ఆన్సర్ అనేది తెప్పించుకున్నాం. దెన్ వాట్ యూ మీన్ బై ఏ ఏజెంట్స్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఏ ఏజెంట్స్ అంటే నథింగ్ బట్ బాడీ ప్లస్ బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్ ఇస్ నథింగ్ బట్ ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం ప్లస్ బాడీ. బాడీ ఇక్కడ నథింగ్ బట్ ఏంటి అంటే టూల్స్. మనం ఇక్కడ వీటికి కావాల్సిన కొన్ని టూల్స్ ఇచ్చి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం. ఈ టూల్స్ అన్నవి ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న టూల్స్ అయి ఉండొచ్చు, లేదు అనుకుంటే మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. క్రియేటెడ్ కస్టమ్ టూల్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ గా చాట్ జీపీటీకి కానీ జెమినికి కానీ ఇఫ్ ప్రెసెంట్ మనకి నిన్న జరిగింది కానీ ఈ రోజు జరిగిన ఇన్ఫర్మేషన్ గురించి కావాలి అనే క్వశ్చన్ అడిగినప్పుడు అది డిఫాల్ట్ గా సర్చ్ అనే ఒక టూల్ వాడి మనకి ఆన్సర్ అనేది ఇస్తుంది. వితౌట్ కట్ ఆఫ్ డేట్ ని పక్కన పెట్టి అది టూల్స్ వాడి మనకి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇది ఎక్కడ యూఐని మనం యూజర్ ఇంటర్ఫేస్ వాడుకొని దాంట్లో మన క్వశ్చన్ అడిగినప్పుడు అది టూల్స్ ని యూజ్ చేసుకొని మనకి ఆన్సర్ అన్నది ఇస్తుంది. అదే విధంగా ఇప్పుడు మనం ఈ ఎల్ఎల్ఎం ని అదే విధంగా మనం ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం ని మనం ఏపీఐ ద్వారా కాల్ చేసుకున్నప్పుడు కూడా మనకి కావాల్సిన డేటా ప్లస్ టూల్స్ మనకు కావాల్సిన క్వశ్చన్ డేటా ప్లస్ టూల్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఈ టూల్స్ ని ఎలా ఇవ్వాలి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ థింగ్, లాంగ్ చైన్ ఈజ్ బెస్ట్ ఆప్షనా లాంగ్ గ్రాఫ్ ఈజ్ బెస్ట్ ఆప్షనా అంటే, ఇది లాంగ్ గ్రాఫ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే లాంగ్ చైన్ మీద ఒక ఎడిషనల్ లేయర్ యాడ్ చేసి ఈ లాంగ్ చైన్ వాళ్ళ లాంగ్ గ్రాఫ్ ని ఇంట్రడ్యూస్ చేశారు మనకి. సో ఈ లాంగ్ గ్రాఫ్ లో ఏంటి అంటే రూల్స్ అన్నవి ఎన్ఫోర్స్ అయి ఉంటాయి. ఆల్రెడీ రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఉంటది అనమాట. ఈ లాంగ్ చైన్ ఏంటి అంటే ఇది డైనమిక్, మనం దీన్ని కంట్రోల్ చేయలేం. సో లాంగ్ గ్రాఫ్ ని యూజ్ చేసుకొని మనం ఈజీగా ఇంకా బెటర్ గా ఏజెంట్స్ అన్నది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ టూల్స్ అన్నవి అది ఒక ఎల్ఎల్ఎం కాల్ అయి ఉండొచ్చు, ఒక ఫంక్షన్ అయి ఉండొచ్చు, ఒక మాడ్యూల్ అయి ఉండొచ్చు, ఒక చైన్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ టూల్ అనేది ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు టూల్ అంటున్నారు కదా, ఇది ఫిక్స్డ్ అని ఏం లేదు. ఏదైనా ఒక టూల్ అది మనకు ఆ క్వశ్చన్ ని నుంచి డేటాని మనకు కావాల్సిన answer ని తెచ్చుకోవడానికి ఆ టూల్ హెల్ప్ చేయాలి అంతే. ఓకే. ఈ టూల్స్ సో మనం ఇక్కడ ఒక ప్యాటర్న్ వాడతాం, నథింగ్ బట్ రియాక్ట్ ప్యాటర్న్ వాడతాం అన్నమాట. అంటే రీజన్ అండ్ రియాక్ట్ అని వచ్చేసరికి ఎలక్షన్ అన్నమాట. సో ఇది దేనికి వాడతాము ఈ టూల్స్, ఈ రియాక్ట్ ప్యాటర్న్ దేనికి వాడతాము అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ బోత్ ది లైక్ ఎల్ఎల్ఎం కి టూల్ కి మధ్య ఇంటరాక్షన్ కోసం ఈ రియాక్ట్ అనే ప్యాటర్న్ వాడతాం. ఇది జస్ట్ బేసిక్ ప్యాటర్న్, అందరూ యూజ్ చేసే ప్యాటర్న్ వచ్చేసి రియాక్ట్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ మనం ఒక ఏజెంట్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ థింగ్, మీరు ఒక లాంగ్వేజ్ ఏజెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. దేనికోసం? లైక్ మీకు ఇప్పుడు మీకు తెలిసినట్టయితే జెమినీ కట్ ఆఫ్ రేట్ ఒకటి ఉంటుంది. సో మీరు ఈ మధ్య జరిగిన ఇన్ఫర్మేషన్ కోసం ఒక క్వశ్చన్ అడిగి దానికి టూల్ ప్రొవైడ్ చేస్తాం. ఆ ఏజెంట్ కి మనం ఏం ప్రొవైడ్ చేస్తాము? బాడీ ప్లస్ బ్రెయిన్. నథింగ్ బట్ బ్రెయిన్ ఇక్కడ ఎల్ఎల్ఎం ప్రొవైడ్ చేస్తాము ప్లస్ బాడీని టూల్ ప్రొవైడ్ చేస్తాము. ఆ టూల్ ఇస్ నథింగ్ బట్ మనకు కావాల్సిన టూల్ ఏంటి? సర్చ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ సర్చ్ టూల్ ని వాడుకొని
అది మనకి రీసెంట్ గా జరిగిన ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసి మనకి ఆన్సర్ అన్నది ఇస్తుంది అనమాట. ఓకే, సో నౌ లెట్స్ డూ ఇట్. దానికోసం గూగుల్ గలాగ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు ముందు ట్రావెలీ ఏపీఐకి క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ట్యాబ్లీ క్రియేట్ చేసుకొని ట్యాబ్లీ ఏపీఐకి లోకి వెళ్ళి జస్ట్ సైన్ ఇన్ అవ్వగలనే మీకు డిఫాల్ట్ గా ఏపీఐకి క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయి మీకు ఇలా డిఫాల్ట్ గా ఏపీఐకి పేజ్ లోనే కనిపిస్తుంది. సో ఆ ఏపీఐ కీని కాపీ చేసుకొని ఇక్కడ సీక్రెట్ కీస్ లో పేస్ట్ చేసుకోండి. అంతే, నథింగ్ బట్ ఇక్కడ యాడ్ న్యూ సీక్రెట్ కొడతారు, ఇక్కడ కాపీ చేస్తారు, దానికి పేరు ఇస్తారు, అంతే. సో ఆ కీ అన్నది క్రియేట్ అయిపోతుంది. సో ఈ ట్రావెలీ కీని మన దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, సో దానికోసం ఇక్కడ కాపీ చేయండి. యాక్సెస్ చేయడానికి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనం ఏదైతే పేరు ఇచ్చామో దాన్ని కాపీ చేసుకొని ఈ సీక్రెట్ నేమ్ దగ్గర మార్చండి. ఓకే, అండ్ దీనికి ఒక పేరు ఇవ్వాలి కదా మనం. సో దీనికి నేను ఫ్యామిలీ ఏపీఐ కీ అని ఇస్తున్నాను ఆల్ క్యాప్స్ లో. ఓకే, సో దీన్ని రన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏజ్ ని ఇనిషియలైజ్ చేయాలి కదా, దానికోసం ఫ్రమ్ LangChain agents import initialize agent. ఓకే, రన్ చేయండి. ఇఫ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓకే, డన్. ఫ్రమ్ LangChain ఈ కోడ్ అంతా మీకు ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్తున్నానో ఆల్రెడీ అంతే అవైలబుల్ లోనే ఉంటది. మీరు ఈ కోడ్ ఏం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. బట్ మీకు లాజిక్ అర్థమైతే ఆటోమేటిక్ గా మీరు కోడ్ రాయగలుగుతారు. ఇఫ్ రాయలేకపోయినా సరే మీరు లాజిక్ కి అర్థమైతే చాలు. అందులో ఇఫ్ ఏమైనా మీరు ఇన్ కేస్ రియల్ టైమ్ లో అప్లై చేయగలుగుతున్నారు, ఐ మీన్ ఆ కోడ్ ని యూజ్ చేసుకొని మీరు రియల్ టైమ్ లో దాన్ని అప్లై చేయగలిగితే చాలు. LangChain కమ్యూనిటీ డాట్ టూల్స్ ఓకే గాయస్, మీరు ముందు ఇవన్నీ రన్ చేయండి. సెల్స్ అండ్ బిఫోర్ యూజ్ చేసిన సెల్స్ అన్ని మీరు రన్ చేయాలి, బికాజ్ ఇవి ఆల్రెడీ రన్ అయ్యి ఉంటుంది చూడండి. సో ప్లీజ్ రన్ ఆల్ దీస్ సెల్స్ బిఫోర్ యూజింగ్ ఇట్. రన్ అయింది. ఓకే, ఎక్కడ సో ఇది రన్ చేయండి.
సో యా మీకు కావాల్సిన టూల్స్ ఏంటి? ఇప్పుడు మీకు ట్రావెలీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లాంచెన్ కమ్యూనిటీ అది రీరన్ చేస్తాము. మోడల్ స్టార్టింగ్ 3 మోడల్స్ ఉన్నాయి కదా! మీ మోడల్ ని ఇనిషియేట్ చేసేది. సో దాన్ని రన్ చేసుకోండి. రన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కమ్యూనిటీ టూల్స్ నుంచి ఇంపోర్ట్ ట్రావెలీ సెర్చ్ టూల్ అన్నమాట. సో దీన్ని యూజ్ చేసే మనం దానికి కావాల్సిన టూల్ అన్నది మనం ఇస్తున్నాం. ఓకే. నెక్స్ట్ search is equal to Tavily search results. Tavily API key ని ఇక్కడ ఇవ్వండి. ఓకే. టూల్స్ అన్నది ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి. టూల్స్ ఈక్వల్ టు మీరు సెర్చ్ ఇస్తున్నారు కాబట్టి సెర్చ్. నెక్స్ట్ ఏజెంట్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ ఏజెంట్. టూల్స్ ఇవ్వాలి కదా! సో టూల్స్ ఈక్వల్ టు మీరు దానికి పేరు కూడా టూల్స్ ఇచ్చారు కాబట్టి టూల్స్ ని పాస్ చేయండి. కామా ఎల్ఎల్ఎం ఏంటి ఇచ్చారు? మోడల్ అని కదా మనం ఇనిషియలైజ్ చేసింది స్టార్టింగ్. సో మోడల్ వెర్బోస్. వెర్బోస్ అంటే ఏంటి? మాట్లాడదాం దాని గురించి. సో వెర్బోస్ అంటే ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ మీ స్టెప్స్ మీరు ఏదైతే పర్ఫామ్ చేస్తారో అది సేవ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆ లాగ్ ఫైల్ చూసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో దానికోసం అనేది ఈ వెర్బోస్ ఈక్వల్ టు 2 అని పెట్టుకుంటాము. సో మనం ఇక్కడ ఏజెంట్ ఈక్వల్ టు 0 యా 0 యా ఇది దేనికి అంటే ఇట్స్ జస్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అన్నమాట. సో దాన్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇన్వోక్ చేయాలి కదా మనకు కావాల్సిన ఆన్సర్ ని. ఏజెంట్ డాట్ ఇన్వోక్. మీకు కావాల్సిన రీసెంట్ గా జరిగిన న్యూస్ ఏముంది దాని గురించి అడుగుదాం. రీసెంట్ ట్రెండింగ్ న్యూస్. ఆర్ గివింగ్ ఆంధ్రప్రదేశ్ లో అర్థమా? టు ద టాప్ న్యూస్. సో రీసెంట్ ఇవన్నీ మనకి ఎందుకు కానీ రీసెంట్ గా జరిగిన మూవీ గురించి అడుగుదామా? రీసెంట్ గా ఏ మూవీ రిలీజ్ అయింది? లిటిల్ హార్ట్స్ గురించి అడుగుదాం. ఈజ్ మూవీ ఆఫ్ లిటిల్ హార్ట్స్. ఓకే అడిగేసాము. జస్ట్ వాట్స్ రాంగ్ ఏపీకి ఏపీకి వచ్చాము. ఇది రన్ చేసాము. 1 సెకండ్. యా ఇక్కడ ఫ్యామిలీ ఏపీకి అని ఇవ్వాలి మీరు. ఫ్యామిలీ ఏపీ అది దాని యొక్క స్ట్రక్చర్ అన్నమాట. చూడండి అది ఎంటరింగ్ న్యూ ఎగ్జిక్యూటర్ చైన్ అని వచ్చింది. ఐ నీడ్ టు ఫైండ్ మూవీ ఫర్ లిటిల్ హార్ట్స్. సో యాక్షన్ దాని యొక్క ఇన్పుట్ ఏంటి, దాని అబ్జర్వేషన్ ఏంటి, థాట్ ఇలా అనుకొని దాని తర్వాత ఇన్పుట్ కి ఇది అవుట్పుట్ అని. ద మూవీ లిటిల్ హార్ట్ జనరల్లీ రిసీవ్ మిక్స్డ్ టు పాజిటివ్ రివ్యూస్ విత్ ప్రైజ్ ఫర్ ఇట్స్ కామెడీ అండ్ యూత్ఫుల్ ఎఫెక్ట్. సో ఈ విధంగా మనం రీసెంట్ గా జరిగిన వాటిని ఇలా మనం టూల్స్ ఇచ్చి ఎల్ఎల్ఎం ద్వారా మనం ఆన్సర్ అనేది తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్చైన్ ఏజెంట్స్. ఇదేంటి? ఈ ఏజెంట్ ని మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న టూల్ తో మనం చేసాం. అదే మనకి కావాల్సిన టూల్ ఏంటి అని కూడా మనం
కస్టమ్ చేసుకోవచ్చు. సో దానికోసమే కస్టమ్ టూల్ వాడతాం. అది ఎలా వాడతాం అన్నది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.